Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఆయన కుటుంబ సభ్యులు అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి టూర్ కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి చేరుకోగానే ముఖ్యమంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు అర్చకులు. ఇక అధికారులు ఆయనకి ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి దర్శనానికి అక్కడ చేరుకున్నారు. దర్శనం తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షించబోతున్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో సంగెంకు బయలుదేరుతారు. వలిగొండ మండలం సంగెం నుంచి మూసీ పాదయాత్రని ఆయన ప్రారంభిస్తారు. మూసీ వెంట భీమలింగం కత్వ వరకు 2.5 కిలోమీటర్ల మేర సీఎం పాదయాత్ర చేయబోతున్నారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగిస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి డే స్కెడ్యూల్ కి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు. మరింత సమాచారం ఇచ్చడానికి ప్రభాకర్, పాదయాత్ర చేయబోతున్నారు 2 కిలోమీటర్ల మేర, అది కూడా ఆ ప్రాంత నేతలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు. సో ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? స్కెడ్యూల్ ప్రకారమే స్టార్ట్ అవుతుంది, ఏమైనా డిలే ఉందా? సీఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే, మరి అట్లాగే సీఎం గా ఫస్ట్ యానివర్సరీ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నారు రేవంత్. ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో దీనిలో భాగంగానే మూసీ పునర్జీవ సంకల్ప యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి ఈరోజు పాదయాత్ర చేయబోతున్నారు. దానికి మూసీ పరివాహక ప్రాంతమైన సంగం గ్రామాన్ని ఎంచుకున్నారు. ఇది వలిగొండ మండలంలో ఉంది. ఒకసారి చూడొచ్చు మనం, ఇది మూసీ, హైదరాబాద్ మూసీకి, ఇక్కడ మూసీకి మనకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మనకు కనపడుతుంది. హైదరాబాద్ మూసీకి సంబంధించి, హైదరాబాద్ మూసీ రీజనరేషన్ పునర్జీవానికి సంబంధించి చేయాలన్నది దీనికోసమే ఈ క్యాచ్మెంట్ ఏరియా. ఇప్పుడు మనం ఉన్నది వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మూసీ 3 పాయలుగా మారుతుంది. దీని వెనకాలే త్రిసంగమంగా దీనికి పేరుంది. ఇక్కడనే భీమలింగం ఉంటుంది. ఎక్కడైతే భీమలింగం ఉందో అక్కడ కొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి పూజలు చేయనున్నారు. అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇది పాదయాత్ర మాత్రమే కాదు, పునర్జీవ సంకల్ప యాత్ర. మూసీకి పునర్జీవాన్ని ఇవ్వడమే మా లక్ష్యంగా చెప్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజు తన బర్త్డే సందర్భంగా ఇక్కడ నుంచే చెప్తున్నారు. ఇక్కడనే పంటలు పండుతాయి. ఈ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా మంది రైతులు ఉంటారు, స్థానికులు ఉంటారు. మొదటి నుంచి కూడా మూసీ నదిని రక్షించాలంటూ చాలా వరకు ఆందోళనలు జరిగాయి, ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే మూసీ పారుతున్నా అది సాగునీరుకు, తాగునీరుకు ఎలాంటి ఉపయోగపడట్లేదని. ఒకసారి నేను ఈ బ్రిడ్జ్ అవతల చూపిస్తాను. ఇప్పటిదాకా మనం చూసింది మూసీ 3 పాయలు, ఇక్కడ కలిసి మూసీ అంతా కూడా ఒకే పాయగా వెళ్తుంది. ఈ నీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అనంతసాగర్లో మొదలైన నీళ్లు ఇక్కడికి వచ్చి ఒక నదిలాగా మారుతుంది. సో దీన్ని జీవనదిలాగా మార్చే ప్రయత్నమే ఈ మూసీ రీజనరేషన్, మూసీ పునర్జీవం అనేది ప్రభుత్వం చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మూసీ పునర్జీవ సంకల్ప యాత్రను చేపట్టామని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు. 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత పునర్జీవ సంకల్ప యాత్ర పేరుతో మనకు అక్కడ నా వెనకాల కనిపిస్తుంది, ఒక్కసారి అక్కడ చూడొచ్చు. అక్కడే మూసీ ప్రజలను ఉద్దేశించి, మూసీ గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సంకల్ప యాత్ర సంబంధించిన ఉద్దేశాన్ని వివరించనున్నారు. ఆ ఉద్దేశంతో పాటుగా సంకల్ప యాత్ర రథం నుంచే చెప్పబోతున్నారు. మూసీ పునర్జీవనానికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అనేది. సో మూసీ పునర్జీవం విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతతో ఉంది అనేది ఇక్కడ నుంచి మొదటి సందేశాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు.